నెక్స్ట్ వీడే అనేటువంటి తమ్నేల్ చూడగానే మీకు ఖచ్చితంగా చిరుతుకొచ్చింటది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. మిస్టర్ తొలివెలుగు రఘుబాయ్ నాకు విజ్ఞత ఉన్నది కాబట్టి తమ్నేల్లో సైతం సారీ రఘుబాయ్ అని క్షమాపణ కూడా చెప్పేసిండా. అయితే ఇన్నాళ్ళు ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ వీడియో అనేటువంటి తమ్నేల్ తో మాస్ ర్యాంపింగ్ అంట రకరకాలిటీ వేసి ఉదరగొట్టేవాడు. వాళ్ళకుండవా కుటుంబాలు, వాళ్ళకుండవా సెల్ఫ్ రెస్పెక్ట్ లో నెంబర్ 1. ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రశ్న రావణ్ అరెస్ట్ మీద ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇవాళ? నువ్వు ఒక తెలంగాణ వ్యక్తివి కదా. కల్చర్ అది భోగం మెల్లల కల్చర్, అది ఏపీలా. ఏం చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో దిక్కుమాల కల్చర్. ఆ అమ్మ నా బూతులు తిట్టుకుంటారు ఒక్కొక్కడు. ఆ చంద్రబాబు నాయుడు పిల్లని ఇంకో ప్రతిపక్షం ఆ ప్రతిపక్షం పిల్లలు ఈ చంద్రబాబు నాయుడు గ్యాంగ్ పవన్ కళ్యాణ్ సంబంధించిన పిల్లల గురించి వాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళ గురించి తిట్టుకునేటువంటి దిక్కుమాల కల్చర్ ఇది. గుర్తుపట్టేవా? మీ ఛానల్లోనే పనిచేస్తా ఉంటాడు. అతని పేరు కూడా నాకు తెలియదు. నోరు తెరిస్తట్టు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మధ్య చిచ్చు పెట్టి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళలో ఈయనగడ ఒకడు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఆంధ్రాలో ఉన్నటువంటి పాలిటిక్స్ పైన, ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యవహారాల పైన ఇలా నిన్ను క్వశ్చన్ చేసే హక్కు సాక్షాత్తు నాకు కూడా లేదు. భారతదేశంలో ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా ఒక భారతీయ పౌరుడిగా దమ్ము ధైర్యంగా ప్రశ్నించే హక్కు నీకు ఉంది, నాకు ఉంది. రావణ్ మీద ఉపా కేసు పెట్టిరు. ఎంత దుర్మార్గం అసలు ఇది. దేశద్రోహం కేసు పెట్టిరు. ఎవరో సంఘ విద్రోహ శక్తుల మీద ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి సెక్షన్లని ఆయన మీద పెట్టిరు. హైకోర్టు ముట్టికాయలు, సుప్రీంకోర్టు ముట్టికాయలు అనేటువంటి వార్తలు కూడా ఈ పాటికి మనం చూసింటాం కదా. ఎంత బలమైన ఆధారాలు లేకుండా ఉంటే అటువంటి యాక్ట్ కింద అతన్ని జైల్లోకి పంపించింటారో ఓ పాలి అర్థం చేసుకోరాగన్నా. ఈ జోసఫ్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తిప్పేటువంటి సమయంలో బై డిఫాల్ట్ గా అతని ఫోను పోలీస్ వారి చేతల్లోకి పోతుంది. ఆ డేటా అంతా తీసినప్పుడు వాళ్ళకు ఫుల్ క్లారిటీ వచ్చింది, ఇతను దేశ వ్యతిరేక చర్యల్లో పాల్గొంటున్నాడు అని. అదే లాజిక్. అందుకే తీగలాగితే డొంక కదులుతుంది అని చెప్పి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు భయపడిపోతున్నారు. ఆయన జోసఫ్ నాయన జోసఫ్ అయితేంది, జనార్దన్ అయితేంది, ఇంకేదన్నా అయితేంది అంటే ఈ దేశంలో వాళ్ళు బతకొద్దా? ఒకవేళ ఈ దేశం సిటిజన్ కాదు అని అనుకో పంపించేది మరి వేరే దేశానికి. అండ్ ఫైనల్ టచ్ రఘువన్న సంజు శాంసన్ గురించి మీకు తెలుసు అనుకుంటా. మొన్న మధ్య ఐర్లాండ్ తో జరిగినటువంటి T20 సిరీస్ లో సంజు శాంసన్ అవకాశం దక్కించుకున్నాడు. కల్ట్ క్రిస్టియన్. అట్ ద సేమ్ టైం వైభవ్ సూర్యవంశీకి ఆ మ్యాచ్ లో ఆడడానికి అవకాశం కూడా దక్కల. ఒకవేళ ఆ మత పైన ఎవరికైనా విద్వేషాలుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కొడుకు జైషా గారు ఒకప్పుడు BCCI అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ICCI అధ్యక్షుడిగా ఉన్నారు. సంజు శాంసన్ ని ఆ క్రికెట్ మ్యాచ్ లో ఆడుకుంటా ఏదో లాజికల్ ప్లే చేసి బై డిఫాల్ట్ వైభవ్ సూర్యవంశీని మ్యాచ్ లో ఉండేట్టుగా చేసి ఉండొచ్చు కదా. జరగలేదే. టాలెంట్ హ్యాస్ నో క్యాస్ట్, నో క్రీడ్ అండ్ నో రిలీజియన్ అట్ ఆల్. ఈ మొత్తం వ్యవహారంలో మంచి ఏంటి చెడ్డ ఏంటి కామెంట్ రూపంలో దంచేయండి సోదరులారా.